హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇంటర్లింక్ నెట్వర్క్లో బిగ్ అప్డేట్ వచ్చింది. అదే గ్రూప్ మైనింగ్. ఈ గ్రూప్ మైనింగ్ వల్ల మనం డైలీ మైనింగ్ చేస్తున్న ఐటీఎల్జీ కాకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో 5 మెంబర్స్ని యాడ్ చేసుకుని అందరూ కలిసి గ్రూప్ మైనింగ్ చేయొచ్చు. అందరూ 6/6 అంటే ప్రతిరోజు 6 మైనింగ్ సెషన్లు ఎవరైనా చేస్తే ఒక్కొక్కరికి ఈచ్ డేకి 180 ఐటీఎల్జీ కాయిన్స్ ఎక్స్ట్రాగా మైనింగ్ అవుతాయి. సో అది ఎలాగో ప్రాసెస్ చెప్తాను ఎలా చేయాలని. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి, ఛానల్కి సపోర్ట్ చేయి, వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయి, వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది. ఫస్ట్ అయితే మైనింగ్ చేద్దాం. మైనింగ్ బటన్ క్లిక్ చేద్దాం. నేను ఆల్రెడీ మైనింగ్ చేస్తాను. ఆల్రెడీ నాకు 0 ఉంది కదా, అక్కడ 970 కాయిన్స్ అంటే 970 కాయిన్స్ మైన్ అవుతున్నాయి. నా పవర్ ఎంత ఉంది అందుకు ఎంత. సో ఇదంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం గ్రూప్ మైనింగ్ ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా వస్తుంది. ఇదే మీరు ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీరు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాగేంద్ర @113 నా పేరు, నా ఐడి కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్లస్ సింబల్ క్రియేట్ చేసి గ్రూప్ క్రియేట్ చేసిన. ఆల్రెడీ మ్యాక్స్ గ్రూప్స్ రీచ్డ్, ఆల్రెడీ మ్యాక్సిమం గ్రూప్స్ రీచ్ అయిపోయా. ఆల్రెడీ మనం 5 గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. నేను 5 గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు గ్రూప్ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మీరు మీ గ్రూప్కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ గ్రూప్ నేమ్ పెట్టండి. పెట్టిన తర్వాత వెంటనే గ్రూప్ ఇలా క్రియేట్ అవుతుంది. నాగేంద్ర1 అని మీరు ఏం పేరు పెట్టుకుంటే అది. సో అప్పుడు మీరు గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. వీళ్ళందరూ యాక్టివ్లో ఉన్నారు. ఇన్యాక్టివ్లో అయితే ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఇప్పుడు దాకా మేము అందరూ కలిసి 3 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసాం. ఈచ్ మైనింగ్కి 30 వస్తుంది. 3 × 30 90 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను గ్రూప్ ఓపెన్ చేస్తున్నా. గ్రూప్ ఓపెన్ చేస్తే ఇలా అందరూ మైనింగ్ చేయడం వల్ల ఈ సెక్యూరిటీ సర్కిల్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 వీళ్ళందరూ కలిసి మైనింగ్ చేస్తున్నాం. వీళ్ళందరూ మైనింగ్ చేయడం వల్ల ఇప్పుడు దాకా 90 వచ్చింది. ఇంకో 3 మైనింగ్ సెషన్స్ ఉన్నాయి. ఆ మైనింగ్ సెషన్స్ కూడా కంప్లీట్ అయిపోతే 180 కాయిన్స్ ఐటీఎల్జీ వస్తాయి. అంటే ఈచ్ పర్సన్కి 180 ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఆఫ్టర్ నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఇక్కడ చూసారా, ఈ మైనింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత మనం ఈ కిందే క్లైమ్ యువర్ ఐటీఎల్జీ అని ఉంటుంది. అక్కడ ప్లేస్లో మైన్ ఐటీఎల్జీ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఐటీఎల్జీ కాయిన్స్ మైన్ అయిపోతాయి. సో ఇది ఎక్స్ట్రాగా మనం ఐటీఎల్జీ కాయిన్స్ని గ్రూప్గా చేసుకోవచ్చు. మీకు ఇలా ఇక్కడ చూసుకుంటారు. ఎవరైనా ఇన్యాక్టివ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తారు. ఇక్కడ సుమన్ అందరూ ఒకలా చేశారు, ఇక్కడ సుమన్ ఒక్కడే 2 చేశాడు. ఒక మైనింగ్ సెషన్ సైకిల్ మిస్ చేశాడు. ఈ మిస్ చేయడం వల్ల మనకేం జరుగుద్ది, ఇక్కడ ఈచ్ 180 వస్తుందని చెప్పాను కదా, అక్కడ కొంచెం రివార్డ్ తగ్గి 170 160 ఈచ్ వస్తుంది అనమాట. సో అందరూ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇది గ్రూప్ మైనింగ్. ఈ గ్రూప్ మైనింగ్ వల్ల మనం ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. సో నేను ఈచ్ పర్సన్ 5 గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఏదో ఒక గ్రూప్లో మాత్రమే ఐటీఎల్జీ కాయిన్స్ని ఆ పర్సన్ క్లెయిమ్ చేసుకోగలడు. మీరు 2 గ్రూపులు క్రియేట్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, నేను నాగేంద్ర1లో ఉన్నా, కమ్యూనిటీ1లో ఉన్నా. నేను నాగేంద్ర1లో ఐటీఎల్జీని క్లెయిమ్ చేసేసుకున్నా. కమ్యూనిటీ1లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఈచ్ పర్సన్ 5 గ్రూపుల్లో ఒక గ్రూప్లో మాత్రమే క్లెయిమ్ చేసుకోగలడు. సో మీరు క్రియేట్ చేసుకున్న 5 గ్రూప్స్ మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని యాడ్ చేసుకోండి. అందరూ కలిసి గ్రూప్ మైనింగ్ చేయండి. ఏ గ్రూప్లో మీరు అన్ని గ్రూపుల్లో ఉంటారు కాబట్టి మీకు ఏ గ్రూప్లో అయితే ఎక్కువ ఐటీఎల్జీ వస్తుందో ఆ గ్రూప్లో క్లెయిమ్ చేసుకోండి. రిమైనింగ్ 4 గ్రూప్స్లో మీరు ఇన్యాక్టివ్ అయిపోతారు. ఇంకా ఆ గ్రూప్లో మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సో ఎక్కువ ఐటీఎల్జీని మనం ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ వల్ల. ఇది మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది, 2 ఉన్నాయి, 3వ దాంట్లో కూడా ఉన్నారు. వీళ్ళు నాగేంద్ర2లో ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఇప్పుడే జాయిన్ అయిపోయారు. సో ఇలా జాయిన్ అయిన తర్వాత నేను ఇప్పుడు గ్రూప్ 3 ఓపెన్ చేస్తా. ఈ గ్రూప్ 3లో ఓపెన్ చేసినప్పుడు చూడండి, నేను ఒక్కడనే యాక్టివ్లో ఉన్నాను. మిగతా మెంబర్స్ ఒకరిని యాడ్ చేసా. వాళ్ళు ఇంకా మైనింగ్ చేయలేదు. అంటే యాడ్ చేసిన తర్వాత మైనింగ్ చేయలేదు వాళ్ళు, అందుకే రెడ్ కలర్లో ఉన్నారు. ఒక్క మైనింగ్ సైకిల్ చేస్తే వాళ్ళు గ్రీన్లోకి వచ్చేస్తారు. ఇది సెక్యూరిటీ సర్కిల్లో ఇలా చూపిస్తుంది.
ర్యాండమ్గా నాగేంద్ర 2 చూపిస్తా. చూడండి, నేను ఒక్కడనే మైనింగ్ చేశా, అందరినీ ఇప్పుడే యాడ్ చేశా. అందుకే వీళ్ళందరూ రెడ్ కలర్లో ఉన్నారు. వీళ్ళందరూ గ్రీన్ కలర్లోకి వచ్చి సెక్యూరిటీ సర్కిల్ ఇక్కడ 1లో చూపించినట్టు ఇలా గ్రీన్ కలర్లోకి వస్తారు. అందరూ గ్రూప్ మైనింగ్ చేయడం వల్ల మన ఎవ్రీ 24 అవర్స్కి నెక్స్ట్ మైనింగ్ సైకిల్ అని ఉంది కదా, ఇక్కడ మనం ITLGని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే.